రేపు జరిగే సాధారణ ఎన్నికలు వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు వేరు. ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళది వస్తుంది. బీజేపీ రాష్ట్రాలలో 98% స్థానిక ఎన్నికలలో బీజేపీ గెలిచింది. అక్కడ ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది, ప్రభుత్వం ఉంది ఓటేయాలని. కానీ రేపు మీ జనరల్ ఎలక్షన్లో ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అంటే ప్రభుత్వం ఏది ఉంటే ఈ జనరల్ ఎలక్షన్స్ లో వాళ్ళకి చూడండి, పోయిన 10 ఏళ్ళు అట్లే ఉంది, ఇప్పుడు వీళ్ళది అట్లే ఉంది. అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు గట్లే ఉంది. కానీ ఏ నమ్మకంతో అన్నా ఇదే ఆమన్గల్లో ఆచార్య గారికి 6 సీట్లు ఇచ్చి కాంగ్రెస్కి 1 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఏమైందంటే లాస్ట్ టైం మేము బీజేపీ 15 సీట్లకు 13 సీట్లు బీజేపీ గెలిచింది, 2 సీట్లు టీఆర్ఎస్, 1 ఇండిపెండెంట్ ఉండే. 12 సీట్లు గెలిచినాం, 1 ఇండిపెండెంట్ కూడా బీజేపీలో కలిసింది. 5 years మాకు అధికారం ఇచ్చింది. దాంట్లో 2 years కరోనాలో పోయింది. 2 years కరోనాలో ప్రభుత్వం ఎలాంటి నిధులు రాలేదు, ఎలాంటి ప్రభుత్వం యొక్క సహకారం ఎక్కడ జరగలేదు, మాకు కూడా జరగలేదు. మిగతా 3 సంవత్సరాలల్లో కేసీఆర్ గారు మున్సిపల్ చట్టం తీసుకొచ్చి కొత్తగా, మాది కొత్త మున్సిపాలిటీ, మా మున్సిపాలిటీలో 150 మున్సిపాలిటీలు తెలంగాణలో ఉంటే 149 మున్సిపాలిటీల తర్వాతనే అమన్గల్ మున్సిపాలిటీ. ఆర్థికంగా వనరులు లేనటువంటి, డబ్బు లేనటువంటి మున్సిపాలిటీ 150లో మాది కిందికి వెళ్ళి ఫస్ట్, లాస్ట్ నుంచి ఫస్ట్. అది ఎవరికి తెలియదు, ఎందుకంటే మాది గ్రామ పంచాయతీ ఉండే. మాకు ఎక్కువ హామ్లెట్స్, తండలు, పల్లెలు, రెవెన్యూ రాదు, మా దగ్గర రెవెన్యూ రాదు. కనీసము గ్రామ పంచాయతీ ఉంటే జీతాలకు కూడా హౌస్ ట్యాక్స్లు ఉండకపోయేది. అటువంటి దాన్ని మున్సిపాలిటీ చేసిర్రు. కొత్తగా మున్సిపాలిటీ చట్టం వచ్చినాక ప్రజలకు ఈ మున్సిపాలిటీ వచ్చినాక మా దగ్గర ఈ పనికిహార పథకంతో బతికే ప్రజలు చాలా ఉండ్రి. పనికిహార పథకం వెళ్ళిపోయింది, ఎన్ఆర్ఈజిఎస్ది, అది తీసేసిర్రు. ఇక మిగిలింది ఏంది, ఇక్కడ వచ్చేటువంటి రెవెన్యూ తోటి జీతాలు కూడా ఇవ్వలేదు. 14th ఫైనాన్స్, సెంట్రల్ నిధులు, 30th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ తోటే, కేంద్ర ప్రభుత్వ నిధులతోటే జీతాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము ఎస్టీ కాంపోనెంట్ కింద 10 కోట్లు ఇస్తామని చెప్పారు. 5 సంవత్సరాల తర్వాత అది ఈ మధ్యలో దిగిపోయే ముందర పనులు వచ్చినాయి. అంటే మాకు నిధులు లేవు, డబ్బులు లేవు, మా దగ్గర ఆర్థిక వనరులు లేవు. కాబట్టి పెద్దగా డెవలప్ లేకున్నా నేను ఒక్కటి మాత్రం మీ ద్వారా నేను తెలియజేస్తున్నా, మీరు అమన్గల్ మున్సిపాలిటీలో 100% అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మేము కంప్లీట్ చేసినాం. 100%. మీరు కల్వకుర్తికి చెప్తారు ఈ మాట, నేను లైవ్లో చెప్తున్నా కదా. నేను ఛాలెంజ్ కూడా చేసిన, అమన్గల్లా ఓపెన్ డ్రైనేజ్ చూపిస్తే ఒక 4-5 ఏరియాలలో గిట్లా నేను ఒక్కొక్క డ్రైనేజ్ 50,000 ఇస్తాను ప్రకటించిన ఎన్నికలప్పుడు. కానీ ఇప్పటికీ కొన్ని గుడిసెలు అట్లనే ఉన్నాయి అన్న. గుడిసెలు ఎవరు వేయాలి? గుడిసెలు మున్సిపాలిటీ వాళ్ళు కట్టిస్తారా? ఇంటింటికి కాదు, గుడిసెలు మున్సిపాలిటీ కట్టిస్తారా? మున్సిపాలిటీ అభివృద్ధి జరగలేదు అనడానికి కదా మీరు అన్నది. నేను అంటున్నా, గుడిసెలు ఎవరు మున్సిపాలిటీ వాళ్ళు కట్టిస్తారా? మున్సిపాలిటీ అభివృద్ధి జరగలేదు అనడానికి అదొక నిదర్శనం కదా అంటున్నా. కాదు, మీరు మున్సిపాలిటీ పరిధి ఏంది, మున్సిపాలిటీ పనులేంది? మున్సిపాలిటీ పరిధి, మున్సిపాలిటీ పనులు ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, లైటింగ్ సిస్టమ్, రోడ్ సిస్టమ్. ఈ 4 డెవలప్మెంట్ చేసే అధికారం మున్సిపాలిటీకి ఉంటుంది. అవును. ఇండ్లు ఇచ్చేది ఎవరికి? మున్సిపాలిటీ డెవలప్ అయితే ఇండ్లు కూడా, అక్కడ మనుషులు కూడా డెవలప్ అవ్వాలి కదా అంటున్నా నేను. మీరు ఎక్కడ చూసిరో గుడిసెలు ఉన్నాయని నాకైతే లేవన్నా. ఒక్కొక్క గుడిసెలు చూపించారు, 1-2 గుడిసెలు. ఈ టైంలో ఈ కాలానికి ఎవరు గుడిసెలలో లేరు. ఉంటే ఎక్కడన్నా ఉండొచ్చు. ఎట్లుంటుంది అంటే, 2 కొడుకులు ఉంటే కొడుకులు, ఈ తల్లిదండ్రులు కూడా ఆ ఉన్న 2 అరలు వాళ్ళకి ఇచ్చేస్తారు. పక్కన పోయి ఆ వృద్ధులు ఉన్న జాగాలో ఒక గుడిసేసుకొని వాళ్ళు జీవనం గడుపుతుంటారు. ఈ పోయిన 10 ఏళ్ళు ఒక్క ఇల్లు రాకపోయినా, ఒక్క ఇల్లు రాలేదా? ఈ 2.5 ఏళ్లలో ఎవరికి రాలేదా? ఇప్పుడు కదా వచ్చింది ఇందిరమ్మ ఇల్లు, 6 నెలల కింద, ఏడాది కింద కదా. ఆ 10 ఏళ్లలోనే ఇండివిజువల్ ఇండ్లు వచ్చి ఉంటే చాలా మందికి ఇండ్లు వస్తుండే కదా. ఒక్క ఇళ్ళని వచ్చిందా 10 ఏళ్లలో? మరి ఎవరు కారణం? బీఆర్ఎస్ కదా. మేము అక్కడ రూలింగ్లు ఉన్నాం కాబట్టి మున్సిపాలిటీ ప్రజల కోరిక ఎట్లుంటుందంటే, పోయినసారి బీజేపీకి ఇచ్చినాం, ఈసారి మార్పు చేద్దాం. మా పక్కల కల్వకుర్తి హెడ్ క్వార్టర్లా 22 స్థానాలతోటి బీఆర్ఎస్ పార్టీ అక్కడ 13 సీట్లు 12 సీట్లతోటి బీఆర్ఎస్ అధికారంలో ఉండే.
22 సీట్లు ఉన్న తాను 3 సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్కు. ఓకే. మొన్నటిదాకా ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ, మొన్నటిదాకా ఎంపీ బీఆర్ఎస్ఏ, మొన్నటిదాకా మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ఏ. ఇంతుంటే 3 సీట్లు వచ్చినాయి. అవును. ఒక్క సీటు ఉన్న బీజేపీకి 5 సీట్లు వచ్చినాయి. మేము పెరిగినామా తగ్గినామా? అవును. బీఆర్ఎస్ తరిగింది, మేము పెరిగినాం. కాంగ్రెస్ పార్టీ 5 సీట్లు ఉండే, 13 సీట్లు వచ్చినాయి కల్వకుర్తిలా. అంటే కాంగ్రెస్ పెరిగింది కదా. అంటే బీఆర్ఎస్ ఉన్న దగ్గర కాంగ్రెస్ వచ్చింది, బీజేపీ ఉన్న దగ్గర బీఆర్ఎస్కి వచ్చింది. మాకు ఎన్ని రావాలి? కానీ వ్యక్తిగతంగా మీకు ఆమన్గల్కి మంచి అవినాభావ సంబంధం ఉంటుంది, కానీ ఆమన్గల్ అంటే ఆచార్య, ఆచార్య అంటే నేను కాదు కదా నిలబడ్డది, అలాంటప్పుడు నేను కాదు కదా నిలబడ్డది, మీ మనుషులే కదా మీరు. అనుకుంటే మీరు అన్నది వాస్తవం. 8 సీట్లు రావాలి, 6 సీట్లు వచ్చింది. ఒక సీటు 13 ఓట్లతోటి పోయింది, కేవలం 13 ఓట్లతో. అది వస్తే 7 అయిపోవు, అవతల 7 యువతల 7 అవుతుండే, ఈక్వల్ అవుతుండే. మేము ఒక్క సీట్లా మేము ఓడిపోయినాం. ఒక్క సీటు పోయినందుకు మాకు తగ్గింది. మళ్ళీ ఇవాళ కల్వకుర్తిలా 22 సీట్లలో 3 సీట్లు బీఆర్ఎస్ ఇచ్చినంటే మీరు పార్టీ పరంగా డ్యామేజ్ అయినట్టా కాదట. ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్లా నేను నిలబడితే నాకు 6,000 7,000 మెజార్టీ వస్తుంది. ఓకే. పోలైన దాంట్లో 90% వస్తుంది ఆమన్గల్ నుంచి అక్కడికి వెళ్ళి. మరి ఇప్పుడు కౌన్సిలర్ కూడా అదే రకంగా రావాలంటే ఎట్లేస్తారు? అక్కడ వ్యక్తుల మీద నడుస్తుంది కౌన్సిలర్, అక్కడ కులం యొక్క ఆధిపత్యం నడుస్తుంది. మా కులపోడు నిలబడ్డాడు, మా మనిషి నిలబడ్డాడు. ఇప్పుడు ఎట్లుంటుందంటే బీజేపీకి వెళ్ళి ఒక క్యాస్ట్కి వెళ్ళి ఇస్తే ఇంకో క్యాస్ట్కి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారు, ఇంకో క్యాస్ట్కి వెళ్ళి బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తారు. అక్కడ ఏదో ఒక ఈక్వేషన్ మారుతుంది. అట్లా మేము ఒక 2-3 సీట్లు తక్కువ ఓట్లతో ఓడిపోయాం. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి 8 రావాల్సిన దగ్గర 6 వచ్చినాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 1 వచ్చింది. దాన్ని మేమేం చేస్తాం? ఇప్పుడు ప్రజా తీర్పు. ఇంకోటి, ఎప్పుడు బీజేపీ ఏం గెలవలే అక్కడ. నాకంటే ముందు సర్పంచ్ కాంగ్రెస్ ఉన్నది, నేను గెలిచిన బీజేపీ. నా తర్వాత మళ్ళా టీడీపీ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ బీజేపీ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ బీజేపీ కాదే టీఆర్ఎస్ వచ్చింది, మళ్ళీ తర్వాత కాంగ్రెస్ వచ్చింది, తర్వాత మళ్ళీ నేను బీజేపీ వచ్చిన. ఎప్పుడు కంటిన్యూగా బీజేపీ ఉన్నది ఏం లేదు అక్కడ. స్థానిక ఎన్నికలల్లో వ్యక్తులను చూసి ప్రభావితమై ఈ వ్యక్తి గెలిస్తే పంచుకుంటుంది, ఈయన సేవ చేయగలుగుతాడు, ఈయన పని చేయగలుగుతాడు అని ఓట్లేస్తారు. పార్టీల ప్రభావం ఉంటుంది, కొంత కార్యకర్తలు కష్టపడతారు, పార్టీ ప్రభావం ఉంటుంది, మాలాంటి వ్యక్తుల ప్రభావం ఉంటుంది. ఏదున్నా అక్కడ నిలబడ్డ వ్యక్తి యొక్క గుణగణాలు, వ్యక్తుల యొక్క ప్రభావం, క్యాస్టు, డబ్బు, ఈక్వేషన్ తోటే నడుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు దేని మీద నడుస్తుంది? దేశం యొక్క ప్రభావం మీద అసెంబ్లీ ఎన్నికలు జరగవు. రాష్ట్రం యొక్క పరిస్థితులు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు, అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఎవరు, ఏ పార్టీ, దాని మీద ఎన్నికలు జరుగుతాయి. ప్రతి ఎన్నికలకు ఒక భిన్నమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. అది అవగాహన లేక అమన్గల్ అంటే అమన్గల్ బీజేపీ 6 సీట్లు వచ్చింది, గ్రేటే కదా. అనుకోకుండా మా మీద ఓడిపోయిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు 6 మంది లాస్ట్ టైం ఓడిపోయిన వాళ్ళే మళ్ళీ వాళ్ళే నిలబడ్డారు. బీఆర్ఎస్కి వెళ్ళి ఒక్కొక్కరు 4 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అందులో నిలబడ్డోళ్ళు మాకు 60 ఏళ్ళు వచ్చినాయి, ఒక్కసారన్నా గెలవనియరా, ఎప్పుడు బీజేపీకి ఆచార్యకి వేస్తారా ఓటు, ఒక్క అవకాశం మీది, మాకు ఒక్క అవకాశం మీదని లాస్ట్ టైం ఓడిపోయిన వాళ్ళు 6 మంది గెలిచారు. కొత్త వాళ్ళు 2 బీఆర్ఎస్కి గెలిచింది. పాత వాళ్ళు సింపతి మీద, డబ్బులతోటి, వాళ్ళ మీద ఉన్న గౌరవంతో, వాళ్ళ మీద ఉన్న సింపతితోటి గెలిచినటువంటివి 6 సీట్లు ఉన్నాయి.